మనం ఇక్కడ లక్నవరం లేక్ దగ్గరే ఉన్నామండి. సో చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు నిల్చుంది కేబుల్ బ్రిడ్జ్ అన్నమాట. ఇది దాదాపు 1/2 కిలోమీటర్ ఉంటుంది. అండ్ ఈ ప్లేస్ ఎంత దూరంలో ఉంది అని చెప్పాలి కదా. హైదరాబాద్ నుంచి ఒక 200 అబౌవ్ కిలోమీటర్స్ ఉంది. అలాగే వరంగల్ నుంచి 70 కిలోమీటర్స్ దూరంలో ఈ లక్నవరం లేక్ ఉందండి. సో హాలిడేస్ ఏమైనా వస్తే 1-2 రోజులు మనం ఇక్కడ స్పెండ్ చేయాలనుకుంటే ది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అనే చెప్పొచ్చు. అండ్ చుట్టూ కూడా దట్టమైన అడవి, మధ్యలో బ్యూటిఫుల్ లేక్. బాబా, అసలు ఈవినింగ్ టైంలో మనం ఇక్కడ అలా సేద తీరుతూ ఉంటే అసలు మనసు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో చెప్పక్కర్లేదండి. ఒక్కసారి మనం ఈ ప్లేస్ అంతా చూద్దాం. ఇక్కడ 3 ఐలాండ్స్ ఉన్నాయండి. 3 ఐలాండ్స్ ని ఇక్కడ డెవలప్ చేశారు. ఫస్ట్ ఐలాండ్ కి మనం వెళ్ళాలంటే ఈ రోప్ బ్రిడ్జ్ లో వెళ్ళాలి. అండ్ ఇంకొక వే కూడా ఉంది, అక్కడ రైట్ సైడ్ లో మనకి ఇంకొక రోప్ వే ఉంది. సో ఆ బ్రిడ్జ్ మీద నుంచి కూడా మనం వెళ్ళొచ్చు. అండ్ రోప్ బ్రిడ్జ్ పైన నడుస్తుంటే చూస్తున్నారు కదా మూమెంట్ ఎలా ఉందో. అండ్ నాకు అయితే ఎక్కడికో వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అండ్ కిందికి ఇట్లా చూస్తే వాటర్ ఫ్లో అవుతుంది కదా. సో చూడంగానే మన రోపు బ్రిడ్జ్ ఎక్కడికైనా వెళ్ళిపోతుందా అని అనిపించింది అనమాట. కొంచెం అట్లా టెన్షన్ వస్తుంది. అండ్ అటు ఇటు మూమెంట్ ఇచ్చేసరికి కొంచెం అయితే భయం వేస్తుంది. మనకి ఇక్కడ మొత్తం 3 ఐలాండ్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఇక్కడ కూడా మనకి ఆ ఐలాండ్స్ కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ చాలా మంది ఎక్కడికన్నా బయటకు వచ్చి ఎక్స్ప్లోర్ చేయాలి ప్లేసెస్ ని, థ్రిల్లింగ్ కూడా ఉండాలి, ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అనుకుంటున్న వాళ్ళకు కూడా ఇక్కడ రోప్ వే కూడా ఉందండి. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తాను, అది కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. నడవలేని వాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్న పిల్లలు ఎవరన్నా ఉంటే గనక ఈ రోప్ వే ద్వారా వెళ్తే గనక చాలా ఎక్స్పీరియన్స్ అంటే చాలా థ్రిల్ అవుతారని చెప్పొచ్చు. అండ్ మొత్తం మనం ఫస్ట్ ఐలాండ్ కి వెళ్ళాలంటే ఈ 2 వేస్ ద్వారా వెళ్ళాలి. సో మనం మొత్తం కూడా ఈ 3 ఐలాండ్స్ ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. మీకు బ్యూటిఫుల్ ప్లేస్, అసలు ఈ లక్నవరం ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుందా అంటే ఈ వీడియోలో చూస్తే మీకు తెలిసిపోతుందండి. ఇప్పుడు మనం ఉంది ఫస్ట్ ఐలాండ్ లో. సో ఇప్పుడు రోప్ బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ వచ్చాం కదా. సో ఫస్ట్ ఐలాండ్ కి వచ్చాం. సెకండ్ ఐలాండ్ వెళ్ళాలంటే రోప్ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్ళొద్దండి, బోట్ లో జర్నీ చేయాలి. సో బోట్ లో జర్నీ చేసుకుంటూ సెకండ్ ఐలాండ్ కూడా వెళ్ళిపోదాం. అక్కడ ఏ విధంగా ఉందో మొత్తం కూడా చూసేద్దాం పదండి. సెకండ్ ఐలాండ్ కి వెళ్ళాలంటే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ బోట్ లోనే మనం అక్కడికి జర్నీ చేయాలి. అండ్ లేదు ఇంకా థ్రిల్లింగ్ గా మేము ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము అని చెప్పేసి అనుకుంటే గనక స్పీడ్ బోట్స్ ఉన్నాయండి ఇక్కడ. ఇక చూస్తున్నారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ టూరిస్టులు అందరూ కూడా. సో ఈ ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. సో అందరూ కూడా అక్కడ స్పీడ్ బోట్ లో ఇక్కడ మనం ఇప్పుడు ఈ బోట్ లో వెళ్ళబోతున్నాం అందరం కలిసి. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా చూసేద్దాం పదండి. సో ఇప్పుడు ఈ బోట్ లోనే మనం జర్నీ చేయబోతున్నాం, లేక్ అంతా తిరగబోతున్నాం అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇక్కడ చాలా మంది టూరిస్టులు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రెసెంట్ మనం బోట్ లోకి అయితే